మనము ఇప్పుడు ఈ వీడియోలో మోకాళ్ళ నొప్పి ఎలా తగ్గుతుంది, మోకాళ్ళలో గుజ్జు తయారు కావాలనంటే ఎలా, మోకాళ్ళలో నొప్పి తగ్గాలి, అలాగే మేము లేచి నడవగలుగుతామా లేదా అని ఇబ్బంది పడుతున్న వాళ్ళ కోసం ఈ మోకాళ్ళ నొప్పి ఈజీగా పోవడం కోసం మనకు డైలీ మనం దొరికే పదార్థాలతోటే ఈ మోకాళ్ళ నొప్పి పోగొట్టుకోవచ్చు. మళ్ళీ మన మోకాళ్ళలో గుజ్జు కూడా తయారవుతుంది. అది ఎలా అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాం కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. మీ మోకాళ్ళ నొప్పి మొత్తం పోయి మీరు హెల్తీగా అవుతారు, అలాగే లేచి చకచకా నడుస్తారు. అసలు మోకాళ్ళ నొప్పి అనేది ఇలా చేయడం వల్ల అసలు జీవితంలో మోకాళ్ళ నొప్పి అనేది రాకుండా ఉంటుంది. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి, అలాగే వీడియోని షేర్ చేయండి. ఈ మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్న వాళ్ళు మార్నింగ్ డైలీ లేచిన తర్వాత మీరు మన ఛానల్లో ఉన్న మోకాళ్ళ కోసం తయారు చేసిన ఎక్సర్సైజెస్ ఉంటాయి. అవి కొంచెం చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేయండి, మోకాళ్ళ నొప్పి తగ్గుతుంది. అలాగే మోకాళ్ళ నొప్పి మొత్తం పోవాలి అనంటే ఈ విధంగా చెయ్యండి. ఎలా అనంటే మీరు ములక్కాడలు ఉంటాయి కదా, ములక్కాడలు తీసుకొని వాటిని డైలీ మీరు తినే పదార్థాలలో కలిపి తిన్నా పర్వాలేదు. లేదు అంటే ములక్కాడలు తీసుకొచ్చుకొని కొంచెం వేడి నీళ్ళల్లో వేసి కొంచెం మెత్తగా అయిన తర్వాత ఆ లోపల ఉన్న గుజ్జు గింజలు అన్నీ తీసి బయట మొత్తం తీయండి. గుజ్జు గింజలు గిట్లా తీసి కొంచెం ఎండబెట్టండి. ఎండబెట్టిన తర్వాత అది ఎండిన తర్వాత కొంచెం పొడి చేసి పక్కన పెట్టుకొని మీరు డైలీ పాలు తాగినా పర్వాలేదు, మజ్జిగ తాగినా పర్లేదు. మజ్జిగ తాగితే చాలా మంచిది. ఆ మజ్జిగలో ఈ ములక్కాడలతో చేసిన గుజ్జుతో చేసిన పౌడర్ని డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఈ మజ్జిగలో కలుపుకొని ఆ పౌడర్ వేసుకొని కలుపుకొని తాగండి. మీ మోకాళ్ళ నొప్పి పోతుంది, గుజ్జు కూడా ఈజీగా తయారవుతుంది. కాబట్టి ఈ విధంగా చేయండి, మీ మోకాళ్ళ నొప్పి మొత్తం పోతుంది. అలాగే ఈ మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్న వాళ్ళకి ఈ వీడియో కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇలా చేసి వాళ్ళ మోకాళ్ళ నొప్పి మొత్తం పోగొట్టుకుంటారు. అలాగే ఈ మోకాళ్ళ నొప్పి ఉందని ఎన్ని హాస్పిటల్ పోయినా కూడా తగ్గని నొప్పి మీరు ఇలా డైలీ తాగండి. క్రమం తప్పకుండా తాగడం వల్ల మీ మోకాళ్ళ నొప్పి అనేది లేకుండా ఉంటుంది, గుజ్జు కూడా తయారవుతుంది. మీరే ఆశ్చర్యపోతారు, ఎన్ని మందులు వాడినా మా మోకాళ్ళ నొప్పి పోలేదు, ఇది తాగడం వల్ల మా మోకాళ్ళ నొప్పి మొత్తం పోయింది అని. కాబట్టి ఈ విధంగా చేయండి, మీ మోకాళ్ళ నొప్పి మొత్తం పోతుంది. అలాగే చూసారు కదా వీడియోలో చెప్పినట్టుగా మోకాళ్ళ నొప్పి ఎలా పోతుంది అనేది ఇంట్లో మనము ఎప్పుడు తినే ములక్కాడలతో ఎలా చేయాలనేది ఆ విధంగా చేయండి, మీ మోకాళ్ళ నొప్పి మొత్తం పోతుంది. అలాగే డైలీ మోకాళ్ళకి కొంచెం ఆముదం నూనె అయినా కొంచెం నువ్వుల నూనెతోటి మోకాళ్ళపై మసాజ్ చేస్తూ ఉండండి. అలా చేయడం వల్ల కూడా నొప్పి కూడా గుంజుతూ ఉంటుంది. అలాగే కొంచెం రావి ఆకుకి కొంచెము లేదంటే రావి ఆకుకైనా తమలపాకుకైనా కొంచెం ఆముదం నూనె లాంటిది కొంచెం వేడి చేసింది రాసి మీ మోకాళ్ళపై పెట్టి క్లాత్తో కట్టడం వల్ల కూడా మోకాళ్ళలో ఉన్న నొప్పి మొత్తం గుంజేస్తుంది. ఇలా మీరు భోజనం చేసిన తర్వాత కూర్చొని ఉన్నప్పుడు హాయిగా కూర్చుంటారు కదా, టీవీ చూస్తూ కూర్చున్నప్పుడు ఇలా ఈ తమలపాకులకి ఆముదం నూనె కొంచెం వేడి చేసింది రాసి మోకాళ్ళకు కడితే మొత్తం నొప్పి అనేది పోతుంది మొత్తం. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మంచి హెల్త్ టిప్తో మంచి యోగాసనాలతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు, నమస్తే. అలాగే ఈ వీడియోని మన ఛానల్ చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. జై హింద్.